అండి ఇది చాలా రిలవెంట్ క్వశ్చన్. చాలామందికి అంటూ ఉంటారు, ఎందుకంటే మార్కెట్లో చాలా డంప్డ్ ఉంటాయి. చాలా ఒక టాపిక్ మీద ఒక సబ్జెక్ట్ మీద చాలా మెటీరియల్స్ ఉంటాయి, వందల కొద్ది మెటీరియల్స్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో మనం ఏం చేయాలంటే యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే మనము మెటీరియల్ని చాలా కన్సైజ్గా పెట్టుకొని దాన్నే రివైజ్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలండి. అంటే మనం అట్ ద ఎండ్ అయ్యేది మనము అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కావాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మనం మెటీరియల్ కలెక్టర్స్ కాదు. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటుంది, దాన్ని ఎక్కువ రివైజ్ చేస్తే అక్కడ నుంచి టాపిక్స్ వచ్చేది ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఆ టాపిక్ నుంచి రిలవెంట్గా ఉంటే ఆ టాపిక్ నుంచి చదివితే మనం అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తే మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అదే మైండ్ సెట్తో ఉండాలి. అంటే చాలామంది టాపర్స్ మీరు ఎప్పుడైనా వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కానీ వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, వాళ్ళు సర్టెన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటుంది, సర్టెన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటుంది, దాన్నే వాళ్ళు ఫాలో చేస్తారు. అది 98 to 99% ఆఫ్ ద బుక్స్ అనేది సేమ్ ఉంటుంది. కానీ మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి ఏంటంటే మనకు ఒక బుక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీకి స్పెక్ట్రమ్ అనే బుక్ నేను చదివాను అనుకో, ఒకసారి చదివితే అయిపోయిందని అనుకుంటాము, దాని తర్వాత ఇంకా కొత్తది కావాలని అనుకుంటాం. కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది వన్ ఆఫ్ ది చాలా బోర్డమ్ ప్రిపరేషన్, చాలా బోరింగ్ ఉంటుంది. ఉన్న బుక్నే మనం చాలా సార్లు చదువుతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ అని ఇంకో కాలర్ చెప్పారు, దాన్ని చదవాలా లేదా అని అన్నారు. లక్ష్మీకాంత్ని నాకు గుర్తున్నంత వరకు నేను 20 to 25 టైమ్స్ చదివానండి. కానీ ఏంటంటే ప్రతిసారి చదివేటప్పుడు ఏదో ఒక టాపిక్ నేను మిస్ చేసినాను అని అనిపిస్తుంది. కానీ ఆ కొత్తదనాన్ని కోరుకునే బదులు ఉన్నదాన్ని మనం కరెక్ట్గా రివైజ్ చేసి ఆ బోర్డమ్ ఉన్న ప్రిపరేషన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే రిసోర్సెస్ అనేది లిమిట్ పెట్టుకొని దాన్ని రివైజ్ చేసుకుంటుంటే క్లియర్ అవుతుందని నేను అనుకుంటానండి.